హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వర్షాకాలంలో ఉదయాన్నే లేచి బాక్సులు కట్టాలి అంటే ఎంత బద్ధకంగా ఉందోనండి. అందులోనూ వర్షం పడి మబ్బుగా ఉన్నప్పుడు ఇంకా చాలా బద్ధకంగా ఉంటుంది కదా. ఒక్కొక్కసారి వర్షం పడినప్పుడు చాలా బాగుంటుంది. బయట నుంచి అలా మట్టి వాసన, ఆ వర్షం సౌండ్ చాలా బాగుంటుంది. కానీ బట్టలు ఆరినప్పుడు, లేకపోతే బయటికి వెళ్ళాలి అన్నప్పుడు తడిచిపోతాం కదా. అలాంటప్పుడు మాత్రం చాలా కోపం వస్తుంది కదా. సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టు వర్షాకాలంలో కూడా కొన్ని రోజులు హాలిడేస్ ఇస్తే బాగుండేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎండాకాలంలో అయినా కొంచెం జ్వరం వస్తుంది, తర్వాత తగ్గిపోతుంది. ఈ చలికాలంలో లేకపోతే ఈ వర్షాకాలంలో వచ్చే జలుబులు, దగ్గులు, జ్వరాలు అలా ఈ 2 months కంటిన్యూ అవుతూనే ఉంటాయి కదండి. ప్రస్తుతానికి మా ఇంట్లో అలాగే ఉందన్నమాట జలుబు. నిన్న వీడియో పెట్టలేదు కదా, కాస్త ఒంట్లో బాగాలేదు, అందుకే ఇంకా నిన్న వీడియో అయితే పెట్టలేకపోయాను. అంటే వీడియో ఉంది కానీ ఎడిట్ చేయలేకపోయాను, వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. రావట్లేదు గొంతు, అందుకని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ అది ఇవ్వలేకపోయాను అనమాట. ఇంక ఇక్కడేమో ఇవాళ అంటే ఇవాళే కాదు, ప్రతిరోజు అల్లం టీ అయితే తాగుతూ ఉన్నాము. అల్లం అయితే ఇవాళ టీ పొడి వేయడం మర్చిపోయాను. జస్ట్ అల్లం మరగబెట్టి అందులో కాస్త హనీ కలుపుకొని, కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగుతూ ఉన్నాం అనమాట. అయితే ఏంటంటే ఇవాళ మా పెద్దోడు రాగి జావ అయితే అడిగాడు. అందుకని వాడి కోసం రాగి జావ, అంటే స్కూల్లో ఈ బ్రేక్ బాక్స్ ఉంటుంది కదా, సో దాంట్లో రాగి జావ అయితే ఉందన్నమాట. సరే అని చెప్పి ఇంక ఇవాళ వాడికి అది కలిపాను. చిన్నోడైతే వద్దని చెప్పాడు. సో వాడికి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అవి పెట్టేస్తాను, జీడిపప్పు, బాదం పప్పు. ఇంకా ఇవాళ అయితే ఇడ్లీ చేస్తూ ఉన్నానండి. అయితే ఎప్పుడు చేసేలాగా రొటీన్గా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ కాకుండా ఇవాళ కేక్ మౌల్డ్లో ఇడ్లీ చేస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా పిల్లలు డోక్లాస్ అడిగారు. డోక్లాస్ అనేవి ఈవినింగ్ టైం అయితే బాగుంటాయి. మా వారికి ఎందుకో పెద్దగా నచ్చవండి. నాకు కూడా ఇష్టమే గ్రీన్ చట్నీతోటి డోక్లాస్ అనేవి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటారు నార్త్ సైడ్ అయితే, మా వారికి ఇష్టం ఉండదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నార్మల్ ఇడ్లీని ఇట్లా డోక్లాస్ లాగా పెడుతున్నాను అనమాట. ఇలా ఒక కేక్ ట్రేలో అట్లా పెట్టేసి దాన్ని సేమ్ మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించేసుకొని కట్ చేసుకొని తింటే పిల్లలకు కూడా ఆ డోక్లా ఫీలింగ్ వస్తుంది కదా అని చెప్పి ఇంక ఇలా అయితే పెడతా ఉన్నాను. ఇంక ఇవాళ ఏంటి అంటే పులిహోర అనమాట. సింపుల్గా పులిహోర అయితే చేస్తున్నాను. అలాగే ఆనియన్ చట్నీ అయితే చేస్తున్నాను ఇడ్లీలోకి. అయితే మీకు ముందు వీడియోలో చెప్పాను కదండి, నేను ఇంకొక ఛానల్ పెట్టాను, అందులో షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను రెసిపీస్వి అని చెప్పి. సో అవి సెర్చ్లో రావట్లేదు భారతి ఛానల్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకొకసారి సెర్చ్ చేయండి, నేను ఛానల్ నేమ్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఇండియన్ మామ్ భారతి డైరీ అని ఉంది కదా, సో కొంతమందికి అది సెర్చ్లోకి రావట్లేదు ఆ డైరీ అనేది. అందుకని నేను ఏంటంటే ఇంకా అదైతే ఆ డైరీ అనేదాన్ని తీసేసాను. ఓన్లీ ఇండియన్ మామ్ భారతి అనమాట, అంతే సింపుల్గా ఇండియన్ మామ్ భారతి అనే పేరుతోటి ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్లీజ్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. రెసిపీస్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఇంక ఇక్కడేమో ఆనియన్ చట్నీ కోసం కడాయి అయితే పెట్టేసి, కడాయిలో ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసుకున్నాను, ఒక 3 ఉల్లిపాయలకి. ఆ తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి వేసి దాంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మగ్గాలి. అలాగే కొంచెం సాల్ట్ అనమాట. ఉల్లిపాయ చట్నీ ఇడ్లీతో చాలా బాగుంటుంది, ఇడ్లీ, దోశ, చపాతీతో కూడా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం చింతపండు వేసాం కాబట్టి అన్నంతో కూడా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఇడ్లీ, దోశతో తినేటప్పుడు నేను చింతపండు అయితే వేయను. చింతపండు కనుక వేసుకుంటే అన్నంతో కూడా తినొచ్చు అనమాట, ఎందుకంటే కారం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి. చింతపండు కనుక వేయలేదు అనుకుంటే అన్ని ఎండుమిరపకాయలు వేయనండి, ఎందుకంటే ఘాట్ ఎక్కువైపోతుంది. అందుకని ఇక్కడ చింతపండు వేసాను కాబట్టి ఒక 8 వరకు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. అది కొంచెం చల్లారిన తర్వాత మనం చట్నీ చేసుకోవడమే. ఉల్లిపాయ చట్నీ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన పచ్చడి అనమాట. ఎప్పుడు పల్లి చట్నీ బోర్ కొట్టినప్పుడు ఇలాగా. కావాలి అంటే మీరు టమాటో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇంక ఇవాళ నేను టమాటో వేయకుండా ఓన్లీ ఉల్లిపాయ చట్నీ లాగా చేశాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఇదిగోండి, అసలు అంటే ఇది చల్లారింది అంటే బయటకు వచ్చేస్తుంది ఇడ్లీ, కాకపోతే వేడిగా ఉంది కదా, ఇంకా టైం అయిపోతా ఉందని చెప్పేసి ఇంకా చల్లారే వరకు వెయిట్ చేసే అంత టైం అయితే లేదనమాట.
మామూలుగా డోక్లాస్ అయితే ఏంటంటే అవి చల్లార్చి ఇట్లాగా డీమౌల్డ్ చేసి దానికి మళ్ళీ పైన కొంచెం తడక పెడతారు, అదే పోపు అయితే పెడతారు, ఎక్కువ పచ్చిమిరపకాయలు కరివేపాకు అది వేసి. దీనికి కూడా అలాగే చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఇంకంత టైం లేదు, ఉదయాన్నే ఎందుకులే అని చెప్పేసి కామ్గా అయిపోయాను. నిజానికి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి దీనికి పోపు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి. కొంచెం కారప్పొడి ఉంటుంది కదా, ఎండుమిరపకాయలతోటి నల్ల కారం అంటాం, ఆ నల్ల కారంతో ఫస్ట్ కొంచెం పోపు పెట్టేసుకొని ఇడ్లీలు అందులో వేసేసి పైనుంచి కొంచెం నెయ్యి నల్ల కారం పైన జల్లేసి తింటే అసలు చాలా బాగుంటుంది. ఇదివరకు ఒకసారి చేశాను, వీడియో కూడా పెట్టినట్టే ఉన్నాను, కాకపోతే చాలా రోజులు అయిపోయింది. అయితే రెగ్యులరు శనగపిండితో చేసే డోక్లాస్ కాకుండా రవ్వతో చేస్తూ ఉంటాం కదా, ఉప్మా రవ్వతో కూడా చేస్తాను డోక్లాసు. సో దానికి చాలా బాగుందన్నమాట. అలా చేశాను ఒకసారి. ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేస్తానులేండి, నల్ల కారం తయారు చేసుకొని దాంతో డోక్లాసు. ప్రస్తుతానికి మాత్రం టైం లేదని చెప్పేసి ఇంక ఈ ఉల్లిపాయ చట్నీతోటి, అది రెగ్యులర్ ఇడ్లీయే నిజానికి, అలా పిల్లల కోసం ఇంకా అలా పెట్టాను. ఇంకోటి ఏంటంటేనండి, అన్ని ప్లేట్లు కడిగే పని లేకుండా ఇదొక్కటి తోమేసుకుంటే సరిపోతుంది అనిపించింది నాకు. ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకున్నప్పుడు పెద్ద ప్లేట్స్ ఉంటాయి కదా, సో పెద్ద ప్లేట్లో పెట్టేసినా సరే ఒకేసారి ఉడికిపోతాయండి. నేను ఒక్కొక్కసారి ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు అలాగే చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఏంటి అంటే మాకు ఒక్క ట్రే పెడితే అలా మా నలుగురికి సరిపోయాయి అన్నమాట. ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసి ఇంకా పులిహోర అయితే కలుపుతూ ఉన్నాను. ముందు రోజుది కొంచెం కర్రీ ఉందన్నమాట. సో మా వారికి ఏంటంటే కొంచెం కర్రీ, రైస్, అలాగే కొంచెం పెరుగన్నం, పిల్లలకి నాకు మాత్రం పులిహోర కలుపుకుంటూ ఉన్నాము. అంటే కొంచెం పని ఉంది, ఇంక ఈ టైంలో ఏం కర్రీ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా పులిహోర అయితే చేసేస్తా ఉన్నా, సింపుల్గా అయిపోద్ది కదా అందుకని చెప్పి. ఇది మీరు ఒకసారి అడిగారు, బట్టి పల్లీలని కూడా ఉడకబెట్టేస్తున్నావు కదా చింతపండు వేసి, మరి మెత్తబడిపోవా అని చెప్పి. అంటే ఎక్కువ క్వాంటిటీ అయితే తీస్తానండి, కానీ ఇప్పుడు ఏంటి అంటే చింతపండు అనేది మనం ఎక్కువసేపు ఉడకబెట్టం కదా, జస్ట్ కొంచెం చింతపండు పేస్ట్ నా దగ్గర ఉంటుంది కాబట్టి అది వేసేసి వాటర్ అనేది ఒక 2-3 స్పూన్లే వేస్తున్నాను. దానివల్ల మనకి ఆ పల్లీలు అనేవి మెత్తబడిపోవండి, క్రిస్పీగానే ఉంటున్నాయి అన్నమాట. సో ఇంక అందుకే నేను సపరేట్గా అయితే తీయట్లేదు. ఎక్కడికి భారతి వెళ్తుంది అనుకుంటున్నారు కదా, తులసి చెట్టు కోసం అండి. తులసమ్మని వేద్దామని నిన్న వాచ్మెన్ తెచ్చిచ్చారు కానీ అది వాడిపోయింది, నిన్న వేయలేకపోయాను. ఇంకోటి ఏమైనా ఉంటుందేమో అని. అతనేమో లేరు, ఎక్కడికి వెళ్ళారో మరి. తను ఉంటారేమో అని వచ్చా కిందికి, అంటే ఇక్కడ ఉంటాయి కదా అనేసి. రండి చూద్దాం, ఏమైనా ఉన్నాయేమో, ఉందేమో చూద్దాం. తులసి మొక్కేనా అర్థం కావట్లా. ఇలా ఉంటే ఇక్కడ ఉందండి. యాక్చువల్గా అది కూడా తులసి మొక్కే, ఇక్కడ ఉంది. ఇలా ఉంటే తులసి మొక్కే కదా, సీడ్స్ దొరికిందండోయ్. ఇలా తీద్దాం. అది కూడా తీసుకెళ్దాం. తులసి మొక్కలే, ఆకు గిల్లి చూస్తే స్మెల్ తెలుస్తుంది. మొత్తానికి సాధించాను, 2 దొరికాయి. ఉన్నాయి ఇంకా కూడా, చాలండి 2. ఆ కుండీకి ఇవి సరిపోతాయి. ఇది తులసి చెట్టే కదండి, ఇక్కడ అతను తెచ్చా నిన్న. ఒకసారి ఎందుకో కొంచెం డౌట్గా ఉంది, చూద్దాం. అయితే ఏమైందంటే, ఇది నేను తెచ్చాను కదా తులసి, అది తులసి కాదని చెప్పి వాచ్మ్యాన్ మేడ మీదకి వచ్చి, అమ్మ తులసి చెట్టు కాదు అని చెప్పేసి ఇంకొకటి అయితే తులసి చెట్టు అయితే తెచ్చి ఇచ్చేసి వెళ్ళారండి.
అయితే నాకు చాలా బాధేసింది. ఎందుకంటే నేను వెతికి, వెతికి తెచ్చాను. ఇంకోటేంటంటే అది ఆకు గిల్లి మరీ స్మెల్ చూస్తే సేమ్ మనకి తులసి స్మెల్ లాగానే ఉంది. ఇంకా సీడ్స్ కూడా ఉన్నాయి కదా! సో, అవి చూసి ఇంక నేనైతే తులసి చెట్టు అనే అనుకున్నాను. ముందు రోజైతే ఒకటైతే ఇచ్చారు గానీ, ఇంకా ఆ రోజు వేయలేకపోయాను. సో, దానివల్ల చెట్టయితే ఇదిగోండి కొంచెం వాడిపోయింది కదా! అందుకని చెప్పేసి ఇంకొకటి ఏద్దాంలే అని చెప్పేసి వెళ్ళి ఎతికి తులసి చెట్టు అని చెప్పి ఏదో తెచ్చాను. అయితే కింద నుంచి తీసుకొచ్చేటప్పుడేమో తెలిసిన ఆవిడ అంటే జగదీశ్వరి గారని చెప్పి కిందన ఉంటారు. సో, ఆవిడ చూసి అవును ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది తులసాకులాగే అని చెప్పి చెప్పారనమాట. సో, ఆవిడేమో పద్మిని గారికి చెప్తే పద్మిని గారు అంటే వాళ్ళ పక్కపక్కనే ఉంటారనమాట. సో, పద్మిని గారేమో అప్పుడు నాకు కాల్ చేసి భారతి అది తులసి చెట్టే, కాకపోతే ఇక్కడ దొరికేది కాదు, షిరిడి అటువైపు ఎక్కువగా బాబాకి పెడతారు, పడేయకులే దాన్ని వేరే కుండీలో వేసుంచు, మనకి ఇప్పుడు ఎలాగో వర్షాకాలం కాబట్టి ఆకులు అవి మనం గిల్లుకొని అంటే వేడి నీటిలో అలా వేసుకొని తాగొచ్చు అని చెప్పి చెప్పారు. మొత్తానికి కన్ఫ్యూజన్ అనమాట, అది తులసి చెట్టా కాదా అని చెప్పి. సో, మీరైతే చూసారు కదండి, అది తులసి చెట్టా కాదా నాకైతే చెప్పండి. స్మెల్ మాత్రం సేమ్ తులసి స్మెల్లే వస్తుంది. ఆకులు కూడా అలాగే ఉన్నాయి, కాకపోతే కొంచెం వేరియేషన్ ఉన్నాయి అక్కడ. ఏమంటారు, ఆ కాడలు ఉంటాయి కదా, అవి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. సీడ్స్ కూడా సేమ్ తులసి ఆకులకి వచ్చే సీడ్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉందన్నమాట. మొత్తానికి నేనైతే ఇంక ఇలాగా తులసమ్మనైతే ఇలా రెడీ చేసుకొని పసుపు కుంకాలు పెట్టుకొని మొత్తం అంతా రెడీ చేసుకున్నానండి పూజ చేసుకుందామని. ఆ తర్వాత గడప అవన్నీ కూడా ఇంకా మార్నింగ్ నుంచి అదే పనిలో ఉన్నా అనమాట. ఇంకా ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా అని చెప్పేసి ఇల్లులు అవన్నీ క్లీన్ చేసుకొని గడపకంతా కూడా బొట్లు పెట్టుకొని ఇంక మొత్తం అంతా పండ్లతోటే అయిపోయింది మార్నింగ్ నుంచి. ఇంక అందుకే ఈవినింగ్ పూజ చేసుకుందాంలే అని చెప్పి ఇంకా మార్నింగ్ కుదరలేదండి. ఇంక వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ అలాగే అయిపోయాయి అనమాట. ఆ తర్వాత ఇంకా మొత్తం ఇంట్లో అంతా రెడీ చేసేసుకున్నాను. ఇంకా పూజ గది కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అయితే ఇంక పాలు ఉదయం అయితే కాయలేదు, అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 1/2 లీటరే వస్తాయి, ఫుల్ లీటర్ తీసుకోవట్లేదు. 1/2 లీటరే జస్ట్ పిల్లలకి మాత్రమే పాలు, అదే పిల్లలకి ఒకవేళ తాగితే మా వారికి కూడా ఇస్తున్నాను అంతే. మేము ఎప్పుడైనా టీ పెట్టుకోవాలి అంటే మాత్రం మేము ఇంకా మా బయట నుంచి తెచ్చుకుంటున్నాం అనమాట ప్యాకెట్. అయితే ఇంకా సాయంకాలం స్నాక్ విషయానికి వస్తే 2 అనుకున్నాను. సింపుల్గా అయిపోద్ది కదా, మూరీ మిక్చర్ చేద్దాం అనుకున్నానండి. ఫస్ట్ అయితే నాకు ఎందుకు ఇవాళ మూరీ మిక్చర్ తినాలనిపించింది. మా పెద్దోడు కూడా ఇష్టంగానే తింటాడు, అలాగే మా వారికి కూడా ఇష్టమే మూరీ మిక్చర్ అంటే. మళ్ళీ అనిపించింది విష్ణు తినడు. విష్ణు వాడు సూప్ ఎక్కువ తాగుతాడు, సూపు, చాట్, పానీపూరి ఇలాంటివి తింటాడు వాడు. అయితే పొద్దున్నుంచి చాలా పని, అసలు మొత్తం అంతా ఇల్లు క్లీన్ చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నా అనమాట. మా వారికి అయితే కాల్ చేసి చెప్పా అనమాట, మూరీలు కావాలి, మూరీ మిక్చర్ చేస్తాను అని. అయితే కామ్గా ఉండొచ్చు కదా నేను. ఇంకో మాట కూడా ఏంటంటే, ఒకవేళ మూరీ మిక్చర్ కావాలి అంటే మూరీలు తెచ్చుకోండి, లేదు ఇలా సూప్ తాగుతాము బ్రెడ్ కావాలి అనుకుంటే బ్రెడ్ తీసుకురమ్మంటే, ఇంకా పిల్లలు ఎలాగో తెలుసు కదా, వాళ్ళు ఇంకా చీజ్ బ్రెడ్డే కావాలి, మాకు మూరీ మిక్చర్ వద్దు అన్నారంట. పాపం మా ఆయనకి మూరీ మిక్చర్ ఇష్టం, కాకపోతే ఇంక తను ఇంకా పిల్లల కోసం సాక్రిఫైస్ చేసి వచ్చేటప్పుడు బ్రెడ్డే తీసుకొని వచ్చారు. ఇంక ఈ లోపల సూప్ చేసి పెడదాంలే అని చెప్పేసి ఇంకా మూరీ మిక్చర్ క్యాన్సిల్ అయింది, సూప్ అయితే చేస్తున్నాను. అయితే పల్లీలు స్టవ్ మీద పెట్టాను, పల్లీ లడ్డు అంటే బ్రేక్ కోసం ఇంకా ఏదో ఒకటి పెట్టాలి కదా, సో అందుకని పల్లీ లడ్డు అయితే చేద్దామని చెప్పి పల్లీలు అలాగే నువ్వులు కలిపి చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే పల్లీలని ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత అది ఫ్రై అవుతూ ఉంది, ఇంక ఇక్కడేమో క్యారెట్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి క్యారెట్ సూప్ కోసం. భారతి పీలర్ లేదా అని అడగండి, ఉంది, కాకపోతే దాంతో పీల్ చేయడం నాకు రావట్లేదు. 2 రకాలు ఉంటాయి కదా పీలర్స్, ఒక రకం ఇట్లా తీసేది ఒకటి ఉంటుంది, అదైతే పోయింది నా దగ్గర. సో అది పోయిందని చెప్పి ఇంక అప్పటి నుంచి ఇలాగా చాక్ తోటే పీల్ చేస్తూ ఉంటాను క్యారెట్ని, బంగాళదుంపని. సో ఇంకా ఇక్కడైతే నేను ఒక 1/2 ఆనియన్ తీసుకున్నాను, ఒక 1/4 కేజీ క్యారెట్స్ తీసుకున్నాను. సో పల్లీ లడ్డు ఎప్పుడు చూపించేదే కదా, అందుకే పెద్దగా రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదు, జస్ట్ పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి, అదైతే పక్కన పెట్టేశాను. ఇంకా పాలు కూడా మరిగిపోయాయి, ఆపేసాను. అయితే ఇంక ఇక్కడేమో ఒక కడాయి తీసుకొని కొంచెం బటర్ వేయండి, ఒక 2 స్పూన్స్ బటరు. ఆ తర్వాత ఒక 1/2 ఆనియన్, పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఒకటి తీసుకోండి. అలాగే మీరు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, లేదు అనుకుంటే ఓన్లీ గార్లిక్ ఒక్కటే కూడా వేసుకోవచ్చు. కొంతమందికి వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చుతుంది, వాళ్ళు వెల్లుల్లిపాయ వేయండి. కొంతమందికి అల్లం ఫ్లేవర్ నచ్చుతుంది, సో వాళ్ళు ఏంటంటే అల్లం ఒక్కటే వేసుకోండి. నాకేంటంటే 2 ఇష్టమే కాబట్టి ఇంకా
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ వేసానండి అంతే, ఎక్కువ ఏం వేయకూడదు, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వాటర్ వేసేసాను. ఇంకా అందులో ఎటువంటి స్పైసెస్ ఏమీ వేయలేదు, లాస్ట్లో వేసుకుంటాను అనమాట. ఆనియన్ వెన్న వేసుకోవాలి, ఒకవేళ వెన్న అదే బటర్ లేదు అనుకుంటే నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోవచ్చు. అందులో ఇంకా స్పైసెస్ ఏమీ వేయకుండా ఆనియన్, అలాగే ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు కేజీ క్యారెట్స్ వేసేసి ఒకసారి ఫ్రై చేసేసి వాటర్ వేసేసాను అనమాట. అది బాగా మరగాలి. ఇంక ఇటువైపు ఏమో పల్లీలు తీసేసి నువ్వులు కూడా ఫ్రై చేస్తూ ఉన్నాను. నువ్వులు ఫ్రై చేసేసుకొని పల్లీలు కూడా ఫ్రై చేసేసుకొని పల్లీలకి పైన పొట్టు తీసేసి బెల్లం కలుపుకొని లడ్డూలు చుట్టుకోవడమే అనమాట. కాకపోతే అదైతే మాత్రం నేను నైట్కి చేశాను, ఎందుకంటే పల్లీలు పొట్టు తీయడం అవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకే ఇంకా ఈవినింగ్ మళ్ళీ పనులు అవి ఉంటాయి కదా వాళ్ళు వచ్చాక, అందుకే ఇంకా లడ్డులు అయితే ఇప్పుడు చేయలేదు, నైట్కి చేశాను అనమాట. కాకపోతే అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇంక ఈ లోపల మా వాళ్ళు అయితే వచ్చేసారు. వీళ్ళ వల్లే లేట్ అయిందండి, లేదంటే ఈ పాటికి ఎప్పుడో చేసేద్దును. బ్రెడ్ లేదు కదా, సో బ్రెడ్ తీసుకొచ్చే వరకు ఇంక అట్లా లేట్ అయిందనమాట. అంటే రెసిపీని డిసైడ్ చేయలేదు వాళ్ళు ఇంకానా. సో సూప్ అయితే ఇంక అక్కడ మరుగుతూ ఉంది. బ్రెడ్ ఏంటి అంటే చీజ్ బ్రెడ్ అనమాట. అంటే మనం సూప్ ఒక్కటే తాగేవండి, ఇప్పుడు ఈ వర్షాకాలంలో సూప్స్ అనేవి నిజంగా చాలా బాగుంటాయి, కానీ సూప్ తాగిన తర్వాత ఆకలేస్తుంది. అందుకే నేను ఏం చేస్తున్నానంటే సూప్తో పాటు ఎప్పుడైనా సరే నేను బ్రెడ్స్ కానీ లేదంటే బన్ ఉంటుంది కదా, బన్స్ కానీ తెప్పించి కొంచెం బటర్లో అలా ఫ్రై చేసి ఇవ్వడం. లేదు అనుకుంటే ఇప్పుడు ఏంటి అంటే అనవసరంగా బుక్ అయ్యాను, చీజ్ బ్రెడ్ చేస్తాను అని చెప్పి. ఇంక వాళ్ళు ఒప్పుకుంటారా? మా చిన్నడైతే వచ్చి అదే బతిమలాడుతున్నాడు. నేనేమో బ్రెడ్ టోస్ట్ చేసి ఇచ్చేస్తానులే అమ్మ, తినేయండి సూప్లో అద్దుకొని అని చెప్తుంటే, అమ్మ ప్లీజ్ అమ్మ అని చెప్పేసి ఇంకొచ్చి బతిమలాడుతూ ఉన్నాడు. సరేలే అని చెప్పి ఇంకా చేస్తాను అనమాట. చీజ్ బ్రెడ్ సింపులే, కాకపోతే ఇవాళ కాస్త అలసిపోయాను ఉదయం నుంచి, అందుకని చెప్పేసి ఇంకా బద్దకించాను, ఇప్పుడు చేయలేను లేరా అని. ఇంక వాడు వచ్చి అలా అడిగేసరికి మళ్ళీ చేస్తున్నాను. అయితే ఇది స్ప్రెడ్ చీజ్ కాదండి, ఇది మామూలు ప్రాసెస్ చీజ్. సో ప్రాసెస్ చీజ్ ఏంటంటే మనకి అలా గట్టిగా అయిపోతుంది, అందుకే నేను ఏంటంటే దాన్ని స్ప్రెడ్ చీజ్ లాగా చేసుకుంటున్నాను. ఏంటంటే ఇది ఒక 4 క్యూబ్స్ చీజు, కొంచెం బటరు, అలాగే కొంచెం పాలు, ఎక్కువ వేయకూడదండి పాలు. పాలు ఎంత వేయాలి అంటే ఒక 50 ml అనుకోండి అంతే, 50 ml పాలు అలా వేయండి. ఎక్కువ వేస్తే మళ్ళీ అంతా ఇలా వాటర్ లాగా అయిపోద్ది. అందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం ఆరిగానో అదే మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా, అదైతే వేసుకున్నాను అంతే. ఇప్పుడు దీన్ని మంచిగా సిమ్లో పెట్టి కరిగించేసుకుంటే మనకి చీజ్ స్ప్రెడ్ రెడీ అయిపోద్ది అనమాట. సో దీన్ని మనం చేసి స్టోర్ చేసుకోవచ్చు కూడా, ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని. ఏం లేదని చూడండి, మళ్ళీ చెప్తున్నాను. చీజ్ క్యూబ్స్ ఉంటాయి కదా, సో చీజ్ క్యూబ్స్ని డైరెక్ట్గా మెల్ట్ చేస్తే కరగవు, మాడిపోతాయి, గట్టిగా అయిపోతాయి. సో అందుకని అందులో కాస్త పాలు, కొంచెం బటర్ అయితే వేసి, ఆ తర్వాత మనకి కారం అవి కావాలి కాబట్టి చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్ అయితే వేసుకున్నాను. సిమ్లో పెట్టి 2 minutes కలిపితే చాలు, అదంతా మెల్ట్ అయిపోద్ది. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో అయినా సరే ఒక 1-2 minutes పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా సూప్ అయితే ఉడికిపోయింది, క్యారెట్స్ అయితే ఉడికిపోయాయి. క్యారెట్, ఆనియన్, వాటర్ అంతా కూడా పక్కన పెట్టేసి క్యారెట్, ఆనియన్ అంతా కూడా మిక్సీలో పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ అదే కడాయిలో అయితే వేసేస్తా ఉన్నాను అనమాట. సో ఇప్పుడు వేసేసి దాంట్లో మనం సూప్ అంటే కాస్త ఇట్లా వాటర్ ఉండాలి కాబట్టి కాస్త వాటర్ వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కొంచెం కార్న్ఫ్లోర్ కానీ, లేదు అనుకుంటే మైదా పిండి ఒకవేళ వేయాలి అనుకుంటే మైదా పిండి మాత్రం డైరెక్ట్గా వేయకూడదండి. స్టార్టింగ్ బటర్లో మనం ఆనియన్స్ వేసేటప్పుడే కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఒక స్పూన్ వేసి ఆ బటర్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత క్యారెట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కానీ ఇక్కడ నేను ఏం వేయలేదు, సూప్ అనేది ఇంక ఇట్లాగే తాగేస్తున్నాం అనమాట సింపుల్గా. ఇందులో కాస్త మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మిరియాల పొడి వేసానండి అంతే, ఇంకేం వేయలేదు. ఎక్కువ ఘాటుగా తాగట్లేదు, ఎందుకంటే దగ్గు వస్తుంది, కొంచెం గొంతులో మంటగా ఉంది, మళ్ళీ కారం ఎక్కువైతే దగ్గు వస్తుంది అని చెప్పేసి ఇంకా నేనైతే సూపుని కొంచెం కారం తగ్గించే చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత బ్రెడ్కి అలాగ చీజ్ అనేది అలా స్ప్రెడ్ చేసేసి పెనం మీద మామూలుగా ఇలా ఒకవైపు పెట్టేసుకోవడమే. పెనం బాగా వేడి చేసి అలా ఒక్క 1 minute ఉంచి తీసేస్తే చాలు, మనకి ఆ చీజ్ బ్రెడ్ అయితే ఇలా రెడీ అయిపోద్ది, సింపుల్గా అయిపోద్ది. అంటే వంట చేయడానికి కొంచెం టైం పడుతుంది, సో ఆ లోపల ఆకలి అని అనరనమాట. అది కాకుండా ఇంకా వర్షం పడుతూ ఉంటే ఏదో ఒకటి వేడిగా తాగాలి, తినాలి అని అనిపిస్తుంది ఎవరికైనా కానీ. సో ఇంక సరేలే అని చెప్పేసి ఇంక ఇలా అయితే ఈ సూపు ఇది ఇలా చేశాను అనమాట.
సూప్ మాత్రం చాలా సింపుల్ అండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది, నిజం చెప్తున్నాను. ఇంకా మీకు కావాలి అనుకుంటే పైనుంచి కొంచెం ఫ్రెష్ క్రీమ్ కనుక యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఉంది నా దగ్గర ఫ్రెష్ క్రీము, ఎందుకు వేయలేదంటే ఇంకా చీజ్ అది ఉంది కదా, ఇంకెందుకులే అని ఇంక వేయలేదనమాట. సో చూసారా చిక్కగా ఎంత బాగుందో. యాక్చువల్గా ఇంకా మైదా పిండి కార్న్ఫ్లోర్ కూడా అవసరం లేదు, ఇలాగే తాగేయచ్చు. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మాత్రము. ఇంకెలాగో వర్షాకాలమే కాబట్టి సూప్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇంక నేనేమో సూప్ తాగేస్తూ ఉన్నాను, మా వాళ్ళకైతే రూమ్లో కూర్చొని తాగుతూ ఉన్నారు వాళ్ళు. ఇంక నేను తాగేసి ఇంక పూజ అది చేసుకోవాలి. సో ఇంకా నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నానండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.